శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. కొమ్మినేని గారి డిబేటు చిలికి చిలికి గాలివానై చివరికి ఆయన అరెస్ట్ దాకా వెళ్ళిపోయిందండి. ఈవేళ ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఇంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్య అవతల అనలిస్ట్ చేస్తున్నప్పుడు ఖండించకుండా సమర్థించేటట్టుగా మాట్లాడగలిగాడంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనం మూలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ధైర్యం ఎక్కడి నుంచి ఇచ్చింది అంటే ఆ యాజమాన్యం ఇచ్చినటువంటి ధైర్యం, అంతే కదా. తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద విషం కక్కమనేటువంటి ఒక లైన్ని ఆవిడిచ్చింది కాబట్టే, ఆ ఛానల్ యాజమాన్యం ఇచ్చింది కాబట్టే వీళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు దానికి అనుగుణంగా ఎవరైతే అలాంటి విషం కక్కగలిగినటువంటి అనలిస్టులని తర్వాత పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. కాబట్టి తప్పు హత్య చేసిన వాడిదా చేయించిన వాడిదా? చట్టంలో కూడా చేసిన వాడికి ఎంత ఇది ఉందో చేయించిన వాడికి కూడా అంతే ఉంటుంది. ఇంకా కావాలంటే ఇంకో 10% వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చేయించిన వాడు కాబట్టి. సేమ్ సిద్ధాంతం ఇక్కడ అప్లై అవుతుంది. నువ్వు ప్రభుత్వం ఏమి చేసినా అబద్ధాలు మూటగట్టి వాళ్ళ మీద రాజధాని మీద విషం కక్కండి అనేటువంటి ఒక పార్టీ లైన్ మీరు తీసుకొని మీ ఛానల్ లైన్ అది అనేటువంటిది వాళ్ళకి చెప్పారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళ దానికంటే తప్పు మీది ఎక్కువ అవుతుంది. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే తిరుపతిలో 3 days క్రితం ఏమో ఒక వీళ్ళ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళందరితోటి వాళ్ళు సమావేశం పెట్టుకొని సోషల్ మీడియాలో ఎంత మనం ప్రచారం చేసినా అది జనంలోకి సరిగా వెళ్ళటం లేదు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే అమరావతి అనేటువంటిది ఆగకుండా పరుగులు పెడుతూ ఉంది. ఇప్పుడు నెక్కల్ అనే దగ్గర 150 ఎకరాల్లో గూగుల్ క్యాంపస్ రాబోతోంది. ఆ గూగుల్ క్యాంపస్ అనేటువంటిది కనుక ఫైనల్ అయితే అది ఆ ఒక్క ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ క్యాంపస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చి గేమ్ చేంజర్ అవుతుంది. ఇలాగా ప్రతిరోజు ఏదో ఒకటి అక్కడికి రావటం, అమరావతి పనులు జరుగుతూ కళకళలాడుతుంటే ఏంటంటే వీళ్ళకి దాని మీద విషం కక్కటం అనేటువంటిది ఎన్ని ప్రయత్నాలు చేశారో మనం చూసాం. ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, అమరావతి అన్నారు, మునిగిపోద్ది అన్నారు, తర్వాత అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్కి 4 రెట్లు అవుతుందన్నారు. ఇవేవి జనం నమ్మలేదు అని తెలిసిన తర్వాత ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందే అమరావతి దినదిన ప్రవర్ధమానం అవుతుంటే ఏంటంటే వీళ్ళ కడుపు మంట చల్లారట్లేదు. కాబట్టి ఒక పార్టీ లైన్ తీసుకొని ఏ అవకాశం వచ్చినా దాని మీద విషం కక్కండి అనేటువంటి ప్రాసెస్లో ఒక మహిళ అయి ఉండే నిజంగా ఆవిడ ఒకవేళ దానికి హెడ్ కాకపోయినప్పటికీ కూడా సాక్షికి ఒక మహిళగా ఆయన బయటకు వచ్చి ఖండించాలిగా, సారీ చెప్పాలి కదా. చెప్పకుండా వాళ్ళు ఏదో మాట్లాడారు, మాకేం సంబంధం అంటే ఎక్కడ మాట్లాడారు? సరే మీ మాటకే వద్దాం. TV5 ఉంది. TV5లో జరిగినటువంటి ఒక ప్రోగ్రాం మీద అప్పుడు పార్టిసిపేట్ చేసినటువంటి మూర్తి గారి మీద, వాళ్ళ MD గారి మీద, సాంబశివరావు గారి మీద, అందరి మీద కేసులు పెట్టారు. సరే మూర్తి గారు షో చేశారు కాబట్టి ఆయన బాధ్యత అనుకుంటే బిఆర్ నాయుడు గారికి ఏం సంబంధం? ఎన్నిసార్లు CID ఆఫీస్ చుట్టూ తిప్పారు మీరు? అంటే యాజమాన్యం బాధ్యత అక్కడ ఉందనే కదా మీరు తీసుకెళ్ళి మీ CID కేసులు పెట్టి వాళ్ళని తిప్పారు. మరి అదే సిద్ధాంతం మీకెందుకు వర్తించదు? ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ఒక రకంగా తప్పుపట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంజీ గారు. ఎందుకంటే మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్తారు, చట్ట ప్రకారమే వెళ్దాం అనుకుంటున్నారు మీరు, కానీ చట్ట ప్రకారంగా కూడా వెళ్ళట్లేదు అంటాను నేను. మగాళ్ళ విషయంకి వచ్చేటప్పటికి అన్నీ చూసుకొని చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా వెళ్తున్నారు. కానీ మరి పేర్ని నాని గారి వైఫ్ అక్రమ బియ్యం కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ తెలిసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆర్మనించి వదిలేయండి పోనీయండి, ఏదన్నా ఉంటే పేర్ని నానితో చూసుకోండి అన్నారని పేర్ని నానినే స్వయంగా చెప్పాడు. తప్పు చేసినటువంటి వాళ్ళకి ఆడామగ ఏంటండి? అలాగే విడుదల రజని విషయంలో డైరెక్ట్గా చేతికి నెత్తురుతో ఆవిడ కనపడుతూ ఉంది. ఆవిడ చేసిన వాటన్నిటికీ ప్రూఫ్లు కనపడుతున్నాయి. కోర్టుల దగ్గరికి వెళ్తే కోర్టులు కూడా రిలీఫ్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ఇంకా బయట ఎందుకు తిరుగుతుంది ఆవిడ? ఆడ మనుషులే పోనీలేని వదిలేస్తున్నారు మీరు. సేమ్ స్ట్రాటజీ
ఏదో ఒక డిస్కషన్లో టీవీ5లోనే అనుకుంటా ఒక తెలుగుదేశం నాయకుడు వస్తే నేను ఇదే అడిగాను. ఒకవేళ భారతిరెడ్డి అనేటువంటి ఆవిడ ఇలాంటి వాటిల్లో దొరికినా కూడా మీరు ఇదే పని చేస్తారు కదా. ఆడ మనిషిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో ఎక్కడన్నా సింపతి వస్తుంది. రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు పాలన చేసేవాళ్ళు అలా ఆలోచించకూడదు. తప్పు చేసిన వాళ్ళకి జెండర్ ఏంటండి? ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ సాటి ఆడవాళ్ల మీద అలాంటి ముద్ర వేస్తూ ప్రాంతం మీద మొత్తం ముద్ర వేస్తూ ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అహోరాత్రాలు కష్టపడుతూ ఉంటే ఒక లేబులింగ్ చేసి ఇలాంటి ప్రచారం చేయటం అంటే ఏం చేయాలండి వీళ్ళని? ఇంకా ఎందుకు సార్ వీళ్ళకి అమరావతి మీదే ఎందుకు? అసలు అమరావతి ఒక రకంగా ఓటమికి ఒక 50% అని ఉంటుంది. అమరావతి ఖచ్చితంగా ఉంటుంది కదా, ఖచ్చితంగా ప్రభావం, నో డౌట్. ప్రభావం వాళ్ళ భయం ఏంటో కూడా నేను చెప్తున్నాను మీకు. ఈ 3 సంవత్సరాల్లో అన్నట్టుగా అమరావతి పోలవరం కనుక పూర్తయిపోతే 27 చెప్పేశారు, డేట్ కూడా అనౌన్స్ చేశారు పోలవరం. సో ఈ అనుకున్నట్టుగా ఈ 3 ఏళ్లలో కనుక ఈ 2 గనక పూర్తయితే ఇక రాజకీయంగా వీళ్ళకి సమాధి, ఈ పార్టీ మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇక ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్నే గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే జీవితాన్ని మార్చినటువంటివి కదా రెండు. వాళ్ళ బిడ్డలకి ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది లోకేష్ ఆ దిశగా విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ దాంట్లో 4-5 లక్షల ఉద్యోగాలు అచీవ్ అయ్యారు. సో ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితి కల్పిస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఫస్ట్ వచ్చేవాడితో పరిగెత్తలేనాడు ఏం చేస్తాడు? ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు కాళ్ళల్లో కర్రబెట్టి పడేయాలనుకుంటారు. సో వీళ్ళ పరిస్థితి కూడా అదే. దీన్ని ఏదో ఒక రూపేణ కనుక కొంత డ్రాగ్ చేసి కొంత ప్రొలాంగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు 2029 కూడా అమరావతిని కనుక పూర్తి చేయలేకపోతే, అదిగో చూసారా మళ్ళీ గ్రాఫిక్స్ అనేటువంటి ఒక నెరేటివ్ని క్రియేట్ చేయడానికి లార్జర్ కాన్స్పిరసీ జరుగుతుందనేటువంటి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఏదో అతను వచ్చి మాట్లాడటం అనేటువంటిది కాకతాళీయంగా జరిగిందని నేను అనుకోవట్లేదు. కృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి ఏదో సందర్భంగా వచ్చి మాట్లాడటం కాకుండా పేపర్లు పట్టుకొని మిస్లీడ్ చేస్తూ, అది హెల్త్కి సంబంధించినటువంటి రిపోర్టు వాళ్ళు సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెట్టి, ఇంకా బుద్ధి లేకుండా కృష్ణంరాజు అనే వ్యక్తి ఎక్కడి నుంచో వీడియో పెడుతూ ఏమంటాడు, అమరావతిలోనంట ఏదో ఒక పంచాయతీ గెస్ట్ హౌస్లో, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం జరుగుతూ పట్టుబడ్డారంట. అందుకని ఆయన అన్నాడంట. ఏమన్నా అర్థం ఉన్నమాట అంజి గారు? ఇవాళ అది జరగంది ఎక్కడ చెప్పండి? బయటపడుతున్న చోట బయటపడుతుంది, లేకుండా ఎక్కడన్నా ఉందా? అందుకని అవన్నీ అదే అయిపోతాయి. అంటే ఏంటంటే వాళ్ళకి జ్ఞానం పరిజ్ఞానం లేక కాదు, విషం కక్కాలనేటువంటి ఒక ఇంటెన్షన్ తోటి ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద పెట్టిన అన్ని సెక్షన్స్ కూడా చాలామంది ఏమంటున్నారు, SC/ST అట్రాసిటీస్ కేసు ఎలా అట్రాక్ట్ అవుతుంది అంటారు. మీరు అవమానించిన వాళ్ళు SC/ST లేరా? అసలు రాజధాని ప్రాంతంలో గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 3-4 నియోజకవర్గాలు SC నియోజకవర్గాలు రిజర్వ్డ్. సో అంత భారీ సంఖ్యలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతం మీద మొత్తం మీద నువ్వు ఒక ముద్ర వేసినప్పుడు అది వాళ్ళు కూడా ఉన్నారుగా దాంట్లో. సో వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేగా. కాబట్టి పెట్టారు, తప్పే ఉంది. కాబట్టి భారతిరెడ్డి గారు అనేటువంటి ఆవిడ, నేను ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా బిఆర్ నాయుడు విషయంలో వాళ్ళు చేసింది వాళ్ళ దృష్టిలో కరెక్ట్ అయినప్పుడు మీరు కూడా అదే పని చెయ్యండి. ఇప్పటికే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసిన వార్త రాసిన రోజునే మీరు సాక్షి పత్రికని స్పేర్ చేయటం అనేటువంటిది మీరు చేసినటువంటి తప్పు. అక్కడి నుంచి పింక్ డైమండ్ అని, నగలని, ఒకే సామాజిక వర్గానికి DSP ప్రమోషన్లని, ఇన్ని రకాల అబద్ధాల వార్తలు చేసినప్పటికీ మీరేం చేశారు ఇప్పటివరకు? వాళ్ళని మీరు వదిలేశారు కాబట్టి వాళ్ళు విచ్చలవిడితనంగా రెచ్చిపోతున్నారు. కాబట్టి ఇక నుంచి ఏ వార్త, తప్పుడు వార్త, ఆధారాలు లేకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించే వార్త రాసినా ఇమ్మీడియట్గా నోటీసులు ఇవ్వండి, భారతిరెడ్డిని పిలిపించండి. 2-3 సార్లు అలా చేస్తే ఇలాంటి దాష్టికాలు, ఇలాంటి పిచ్చి వార్తలు, పిచ్చి మాటలు ఆగుతాయి తప్పితే, మీరు కనుక వాళ్ళని ఆడమనిషి కదా, అయ్యో పాపం అనేటువంటిది ప్రజల్లో ఏమన్నా అనుకుంటే, ప్రజలు ఏమీ అనుకోరు, ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. ప్రజల్లో తిరిగేవాడిగా చెప్తున్నాను నేను. అది చేయకపోతేనే మీకు బ్యాడ్ వస్తుంది. కాబట్టి ఇలాంటివి ఇంకా జరగకుండా ఉండాలి అంటే కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థకు అధినేత అయినటువంటి ఆవిడని మాత్రం ఖచ్చితంగా తీసుకువచ్చి విచారణ చేయాల్సిందే అనేటువంటిది నా భావం.